రాయదుర్గం క్యూబిన్ ఓయో హోటల్లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగండలో నివాసముంటున్న అనూష బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనూష ఓయో రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ హోటల్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువతిని నల్లగండ్లకు సంబంధించినటువంటి అనూషగా గుర్తించారు. అనూష బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. అయితే ఆన్లైన్ ద్వారా ఈ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వారికి సేవలు అందిస్తూ ఉంటుంది. ప్రధానంగా భర్తతో కొన్నేళ్ల క్రితం నుంచి ఆమెకు విభేదాలు ఉన్నాయి. సంవత్సరం క్రితం అనూషకు వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి కూడా ఇటు భార్య భర్తల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే గత కొంతకాలంగా భర్త నుంచి విడిపోయి తమ తల్లిదండ్రుల వద్దే అనూష ఉంటుంది. సో ఇదే సందర్భంలోనే ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన స్నేహితులను కలిసి వస్తానంటూ కూడా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి అనూష బయటికి వచ్చింది. అయితే రాత్రి అయినప్పటికీ కూడా ఎంతసేపటికి అనూష ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. సో అదే సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు 23వ తేదీ అంటే మరుసటి రోజు 23వ తేదీ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి క్యూబిన్ ఓయో లాడ్జ్ లో ఒక యువతి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా రాయదుర్గం పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అదే సమయంలో అనూష ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతోంది. ఆమె మృతదేహాన్ని కిందకు దించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించడం జరిగింది. సో ప్రధానంగా ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటనే అంశాల గురించి కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పుడు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి రాయదుర్గం పోలీసులు ఆమెకు అనుగుణంగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె మృతి పైన అనూషకు సంబంధించినటువంటి ఆత్మహత్య పైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగానే పోలీసులు సస్పెక్ట్ డెత్గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా అనూష చివరిగా ఎవరితో మాట్లాడింది, ఓయో లాడ్జ్ లో ఆమె రూమ్ తీసుకోవడానికన్నా ముందు ఎవరితో మాట్లాడింది, ఆత్మహత్యకు ముందుకు సంబంధించినటువంటి సంభాషణలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఫోన్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ఉండేటటువంటి డేటా ఆధారంగా ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, అసలు ఆమె ఆత్మహత్యకుల కారణాలంటే అంశాల గురించి ఫోన్ ను విశ్లేషిస్తే తగిన కారణాలు తెలిసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.